నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. అతని జీవితం వడ్డించిన విస్తరి లాంటిది. ఏ రోజు ఎంత లగ్జూరియస్గా బతకాలన్నా అలా బతకగలిగే సంపద అతనిది. కదిలినా, నడిచినా, తింటున్నా, చివరకు నిద్రపోతున్నా చుట్టూ సేవకులు ఉండే విలాసవంతమైన రాజరిక జీవితం అతనిది. నేను చాలా అదృష్టవంతుణ్ణి, నేను జీవించినంతకాలం నాకు ఏ కొరత ఉండదు అన్న ఊహ వచ్చిన వయసులోనే అతని శరీరం మంచానికే పరిమితమైంది. కనీసం తన చుట్టూ ఉన్న తన తల్లిదండ్రులను కూడా చూసుకోలేని దుస్థితిలో ఉన్న ఒక యువరాజు కన్నీటి గాథ వెలుగులోకి వచ్చింది. సౌదీ అరేబియా యువరాజ్ అల్ వలీద్ ట్రాజడీ స్టోరీ ఇది. ప్రపంచంలో కొన్ని దేశాలలో రాజరిక పాలన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో గల్ఫ్ కంట్రీస్లో సౌదీ అరేబియా ప్రథమ స్థానం. సాధారణంగా రాజకుటుంబాలు బహు విలాసవంతంగా ఉంటాయి. రాజ వైభోగాలను అనుభవిస్తూ ఉన్నవారిని చూస్తే మాత్రం అబ్బా, ఎంత అదృష్టముండాలో ఇలాంటి జీవితం పొందడానికి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వారి జీవితాలలో కూడా పంచుకోలేని సాధక బాధకాలు ఉంటాయన్నది నిజం. సౌదీ అరేబియా యువరాజ్ అల్ వలీద్ జీవిత గాథే దీనికి నిదర్శనం. పట్టుమని 16 ఏళ్లు కూడా నిండక మునిపే ప్రపంచాన్ని చూడడం మానేశాడు. గత 20 ఏళ్ల నుండి నిద్రలోనే తన జీవితాన్ని గడుపుతున్నాడు అంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. అత్యంత హృదయ విదారకమైన విషాదమిది. అల్ వాలిద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ తన 16వ ఏట భయంకరమైన రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. కోమాలోకి వెళ్ళిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో అతని వయస్సు 16 సంవత్సరాలు. నేటికి వెంటిలేటర్ పైనే ఉన్నారు. ఫీడింగ్ ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నారు. రియాద్లోని కింగ్ అబ్దులాజీజ్ మెడికల్ సిటీలో ఉన్నారు. 2019లో శరీరంలో కదలికలు కనిపించాయి. తల కొంచెం అటూ ఇటూ తిప్పారు. చేతివేళ్లు కొంచెం కదిలించారు. కానీ ఆ కదలికలు కేవలం అప్పటికే. ఆ తర్వాత నేటి వరకు అలాంటివి మరలా జరగలేదు. కానీ ఆ రాజు కుటుంబం అల్ వాలిద్ ఎప్పటికైనా స్పృహలోకి వస్తాడు అన్న ఆశతో జీవిస్తున్నారు. వైద్యులు లైఫ్ సపోర్టును వదిలేద్దాం అని చెప్పినా తన తండ్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ అంగీకరించలేదు. ఎప్పటికైనా తన కొడుకు కోమా నుండి బయటపడతాడని, ఈ అల్లా సృష్టించిన ప్రపంచాన్ని చూస్తాడన్న ఆశతో ఉన్నారు. చూసారా, ఈ ప్రపంచంలో ఏది కావాలన్నా చిటికిలో పొందగలిగే సిరి సంపదలు ఉన్నా శూన్యంలో బతకవలసిన పరిస్థితి ఆ యువరాజుది. సైన్స్ కందని భయంకరమైన ఎన్నో జబ్బులకు ఔషధాలు, చికిత్సలు అందించిన ప్రస్తుత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఆ యువరాజును కాపాడలేకపోతున్నాయి. అంటే అన్ని ధర్మాల కన్నా కాలధర్మం మిన్న. మనల్ని నడిపించేది మన వద్ద ఉన్న సిరి సంపదలు కాదు, మనపై దయచూపే కాలం అన్నది సత్యం. ఏది ఏమైనా ఆ యువరాజు కోలుకోవాలని కోరుకుందాం.